అమ్మమ్మ ఏటమ్మా అమ్మా ఏం పిలిచాడు నీ ఊరేడు నీ పేరేడు నీ వస్తంతా సార్ చెప్పాలి తల్లి అందుకేనమ్మా మీరు రానమ్మా చెప్పాలి తల్లి చెప్పేదాకా తప్పదమ్మా మీరు రాకూడంటే అందుకే భయపడుతున్నా రానమ్మా ఏం భయం ఏమీ లేదు నీ పేరానికి నా పేరు అడ్డుపడతాను నీ ఊరేటో నీ పేరేడో నీ ఉత్తంతో రా చెప్పాలమ్మా చెప్పిందాక తప్పుదంటావమ్మా తప్పదమ్మా అయ్యో నా ఊరు ఏ ఊరు వెళ్ళబోతాడు నీకు పొద్దు అయిపోతే ఆ ఊరే కాపురం అన్నమాట అవునవునవునవును ఊరు కాదు పట్టణం కాదు దేశం కాదు అయితే మా ఊరు కూడా సారి వస్తావేటమ్మా మా ఊరు కూడా సారి రావాలమ్మా మా రాసోళ్ళలో ఒకసారి రావమ్మా మీ ఆయన నువ్వు కలిసి వస్తారా అయితే అయితే అమ్మాయి అమ్మ పడుకు అన్నారు అయిపోను ఇదేం తేలికారు అవో ఆయన గాలి లేదు చెక్కల రోడ్లో బాగా వస్తాను పాత కేడీపేట అంటే నాకు అనుమానం వచ్చింది
ఎవరనుకున్నాం మహానుభావు చెయ్యెత్తి మొక్కున రామానుజే పుణ్యవంతాను మన ఊరు పాటకు ఎప్పుడైతే వచ్చాడో అప్పుడే దీని మీద కొన్నడిపోయింది వరలా మెలాపరంటుంది కానీ మా తల్లి గుమ్మాన్ని వెళ్ళి కమ్మాన్ని వస్తాడు 3 రోజులు చూడమంటే 6 ఇల్లు చూసి వస్తాడు 6 ఇల్లు భూమి చూసాడు నీ కాడికి ఎందుకు వస్తాడు నీ ఇంటికి ఎందుకు వస్తాడా నా ఇంటికి వచ్చాడు పాటకి గురువు కాడికి వెళ్తాడా గురువు అక్కడ మొదటి పోండి ఎక్కడికో గురువు మొదటి పోండు చేయడం ఉన్నాడు చేయడం మొదటి పోను మేము ఉన్నాం నా శిష్యుని మా కాడికి వచ్చాడు వస్తే పైన వచ్చాడు మరి మీ కాడికి వస్తే పాట మాట్లాడుకుంటాడు కానీ నీ ఆవిడకి ఎందుకు చూస్తాడు అజ్జో ఓ అమ్మ ఎలా చూసినావా కాకినాడ కళ తయారైంది కాకినాడ కళ ఇంకా దాన్ని తీసింది లేదు చాన్నాళ్ళు బట్టి చేయం తగలేదేమో అబ్బాయిగా కొనేసేసింది చక్క నాన్న కొట్టుకున్నాడేమో గట్టి కొట్టాడు కుర్రాడు బాగున్నాడు కదండి మనం మాట్లాడుతున్నా అటుపై పడుకొని చూపాలి చూడండి అదిగో చూపు చూడండి చిన్నవుతోటి మనిషి చెప్పేస్తాడు ఓరి నీ ఇల్లు భూమి అని గట్ట నేను ఎందుకు కేకేసినట్టు ఎడ్రా నన్ను ఎందుకు కేకేసినట్టు నేను ఎందుకు కేకేసినట్టు నేను కేకేసినట్రా మీ ఆవిడకి ఆకేసిందిరా మా రాసవాళ్ళు కూడా రమ్మంటే మా ఆయన నేను కలిసి వస్తామన్నా సింగు మా ఆవిడ పోలికలు ఏమైనా చెప్పగలవా అయితే మా ఆవిడ పోలికలు ఏమైనా చెప్పగలవా మీ ఆవిడ పోలికలు నాకేం చెప్తారే దైత్యుడు అది కాకపోయినా మాత్రం చూడండి నైట్ ఆడితే కాపాడు చెగటనేది నిజంగా కాపాడు అలాంటి అంటే ఎంత పోగు దించాలి మళ్ళీ కూకున్న పట్టణాన్ని ఇలాంటి ఏమి కలదైనా మధ్యరేఖ మాట్లాడుతున్నాడు మరి మీ ఆవిడ పోలికలు నాకేం చెప్తారు అది కాకపోయినా మాత్రం మా ఆవిడ పేరు 3 పేర్లు ఉన్నాయి ఏది కాకినాడ కళ అబ్బా ఇది లక్ష్మీ పార్వతి అబ్బా ఇది పేర్లు ఎట్టాడా శుభలక్ష్మి ఇలా వదిలేను 3 పేర్లు కూడా వదిలేను వచ్చానే ఈ 3 పేర్లు పెట్టుకున్నావు నిలబడుతుందని చింగో ఏరా నీ బంగారం ఎక్కువని సంతకెత్తలేరా మరి ఎగుతాయి ఫ్యాన్ బిగిస్తాను నువ్వు వాడేకి పాటకే ఇప్పుడు దాకా ఊకొని పోసినాడు ఎడిగి పేనా అమ్మ పొద్దుగా పాడినాడు మాకు ఏది లేదు అమ్మ నడవడిపోయింది అమ్మ బారు మనిషి 10 తగ్గేస్తుంది ఒకవేళ బారు మనిషి అమ్మ ఇది పాత ఊరు అది కొత్త ఊరు మీకు అందరికీ తేడాలకు మొగలకు కొంతమంది తెలిసి తెలకపోతే కానీ నేను కేడిపేట కొండలచ్చిబాబు అంటే కొంతమంది తెలుసు కొండలచ్చిబాబు రెడ్డి నేను అంటే అది ఎందుకంటే ఈడే ఈ పొట్టుముండ కొడుక ఈడే మా పనులు తీసేయండి పనులు నాకు తీసేనా కొండలచ్చిబాబు గారు వాళ్ళు అంటున్నాం ఈడే పొట్టుముండ కొడుక అన్నాను మరి నిలబడతా ఒప్పుకోలేదు మరి ఏదో కన్నా అన్నప్పుడు పోగోదు కానీ మా ఆవిడ పేరు పేటి కేకేరా మీ ఆవిడ పేరెట్టి కేకేసిండ్రా కేకేయాలా ఎలాగేమంటావు చెప్పరా అయితే ఏమన్నా అక్షరం పొడి వచ్చిందా ఇక్కడ వంటలు ఉండేది ఇక్కడ సైడ్ కాలం ఉంది ఇక నేను బురదలో పెట్టి తొక్కేసిపోతాను నేను అబ్బోసే అంత శక్తి వచ్చింది ఇళ్ళకు అమ్మోసే కొన్ని రోజులు అందరూ ఉన్నారు నీ పచ్చంగా బంధువులు ఉన్నారు బంధువులు అందరూ పోతారండి బంధువులు అంటే మాకు మేనమావుడు పట్టి జారిపోతుంది దూసేస్తున్నాడు కాదు మనిషి అల్పమైన జారిపోతుంది నీళ్ళు భూమి మీద కట్టా భూమి మీదే కడతారు ఇల్లు భూమి మీదే కడతారు ఆకాశం మీద అయితే మా ఆవిడ పేరు చెప్తాను కాబట్టి చెప్పు అక్షరాల ప్రకారంగా నువ్వు కేకేయాలా కేకేస్తాను చెప్పరా ఏమండి శ్రీమతి గారు మీ ఆయన గారు వచ్చారు ఎంత తొందరగా చెప్పా అక్షరం తేడా వచ్చిందా నీకు నోటికి తాళా వేస్తాను ఎంత తొందరగా నేను నవ్వుతాడమ్మా నేను నవ్వుతాడు నవ్వుతాడు నవ్వడానికే పెడతాడు పాట నవ్వకుండా వాడా అయితే కేకేయమంటావురా కేకేసినా ఓ బో మరి కేకేసిరా పుట్టిన కడితే అదే తొత్తి నడుపు
కేకే ఏమనుకుంటా మరి కేకేదిరా కేకే ఓ చూడండి పెళ్ళైన కొత్తలోనే మా అత్తోరు గేదె పట్టం పెట్టేది. గేదె పట్టం పెడితే నేను తోలికెళ్ళాను. నేనేదో పని మీద పోయేవాడిని మా ఆవిడ గొప్ప చెప్పేది. మా ఆవిడ పేరు చచ్చిపోతుంది. ఫ్యాక్టరీకి వస్తుంది తెలిసింది మీకు. మా బిల్లు కూడా ఫ్యాక్టరీకి వస్తుంది ఇక్కడ. మా బిల్లు కూడా ఇవి ఇచ్చాను, ఆ ముసలివాడికి ఇచ్చాను. ఏంటి ఆ ఫ్యాక్టరీకి వస్తే మా ఆవిడ పేరు చెప్పమంటున్నాడు. అంతే కదా, నేను చెప్తాను కాబట్టి ఏమండి శ్రీమతి ఊరిని కేకేయమంటే కేకేయమన్నాడు. ఒక గేదె పట్టం పెట్టారు మా ఎత్తోడు. గేదె పట్టం పెడితే మా ఆవిడకి అప్పు చెప్పి నేను సంతరం పోయేవాడిని. కాయగూరలో కాలిపోయి ఏంటి మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకి వెళ్ళేది. గుద్దలో కాలేది. అది కాలి ఏడుతుంటే భయమని ఏడుతుంటే పొద్దే పని నా సంతరం చావాలంటే ఏమో మా అయ్యగారు గేదె పట్టుకొచ్చింది. గేదె పట్టుకొచ్చింది గడ్డి లేక అనుకోలేదు. అంటే గేదె కొట్టుకుంటే పడేసి ఉంటాడు. అమ్మ వరాలమ్మా ఎలా పడేస్తావు తల్లి, నీకు పుణ్యం ఉంటది. రావణమ్మ రావణమ్మా వరలమ్మలో అని అమ్మ మా బంగారం అయిపోయాం. అమ్మ నీకు పుణ్యం ఉంటుంది తల్లి. నేను ఇప్పటికే పంచుకున్నాను. డబ్బులన్నీ చెప్తాడు, ఆమె భయం పడుతున్నాడు. పబ్బులు చూస్తే గోడకం చిల్లాడిపోతుంది, పెళ్ళంకాయలు చూస్తే భయం పడుతున్నాడు. ఓ సారీ ముగ్గురు పిల్లలు నాకు. మరి మరి ఇక్కడేంటి మరి దండం కాదు. జనకాయ చూడు. దండం అంటే ఎక్కడ, దాని పొగరు ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇంట్లో దిగాడు కదా ఆ రాంబాబు గారు వచ్చినట్ట అన్ని మా పేరుడా. మా పేరు తగిలిచ్చాడు. నగలు కిందని మీద తగిలిచ్చాడు. నగలన్నీ పెట్టాడు. అయితే నేను పేరు మీద కాలేజ్ దొక్కమనే ఒక ఆవిడ కాడిపోతాను. 4 ఆవులు, ఒక ఆవుదానితో ఒక ఆవు కాడిపోతాను. ఆవుదంతది ఆవుదానితో ఒక ఆవు పోతాను. ఆవుదంతది నువ్వు దిగినప్పుడు నీ వరకంకాయ చూసి మిరదాట్లో తిట్టుకోమని. ఓ చింగో చెమట ఎక్కేసి మంచిది కాదు. నువ్వు దూరం ఉండిపోయి నువ్వు ససరుడు కాదు. ఓ నువ్వు రాయి, నువ్వు రా. చాలా ఇది రాదు కానీ నీకు ఒళ్ళు పసు పడుతుంది. ఓ చింగోయ్ జనకాయ చూసుకో. నేను చూస్తాను, నువ్వు చూసుకో. నేను జనకాయ చూసా వాడుతాను. జనకాయ ఓ చింగోయ్ నా మీద కొత్త